నా ప్రసంగం ప్రారంభించే ముందల వేదికమైన ఉన్న పెద్దలందరినీ ఒక విషయం కోరుతున్నా. మనం ఎప్పుడు ప్రసంగం ప్రారంభించే ముందల జై తెలుగుదేశం అని చెప్పిన తర్వాతనే మన ప్రసంగం ప్రారంభించాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పసుపు జెండా లేకపోతే మనం లేము. ఆ పసుపు జెండా మోసే కార్యకర్తలు లేకపోతే వేదికమైన ఉన్న మేము కూర్చునే పరిస్థితి ఉండదు. 2019 నుంచి 24 వరకు అనేక ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. ఆయన ఒక్క క్షణం ఆలోచించకుండా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా మాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలీదు. ఆ ముహూర్త బలం అద్భుతమైన బలం, అద్భుతమైన ముహూర్తం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఓటమి మనకు కొత్త కాదు, ఓడిపోయిన దగ్గరనే గెలుస్తాం కూడా మనకు కొత్త కాదు. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో నాకన్నా మీకే బాగా తెలుసు. అన్న ఎన్టీఆర్ జన్మించిన గొప్ప నేల ఈ కృష్ణా జిల్లా నేల. అసలు ఈ నేలలోనే ఏదో వైబ్రేషన్ ఉందబ్బా. మీ పట్టుదలనే వేరు, మీ పౌరుషమే వేరు. ఆనాడు యువగలం పాదయాత్రలోనే వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు, మీకు డేట్ మారుతుంది, మీరు మరీ చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకుంటున్నారన్నారు. ఓకే, 12-1 గంట అవుతుంది అనుకున్నా. పొద్దున 3 ఎక్కడ స్వామి, పొద్దున 4 వరకు నడిపించిన గొప్ప ఘనత ఈ కృష్ణా జిల్లా ప్రజలది. పక్కన ఉన్న మన నాయకులుంటే అనేవాడిని, అన్నా లేట్ అయింది, కాలు నొప్పులు వస్తున్నాయి, ఏమనుకోదు కొంచెం స్పీడ్గా నడుస్తానంట. కరెక్ట్గా ఒక్క గడప దాటింది ఇంకో గడప చూస్తే, ప్రత్యేకంగా మన పెనమలూరు నియోజకవర్గంలో చూస్తే ప్రజలందరూ బయటికి వచ్చి పిల్లలతో వచ్చి ఆలస్యమైన పరుపులు వేసుకుని పడుకుని లోకేష్ ఎప్పుడు వస్తారా అని చూసారే, ఎదురు చూసారే. అది జీవితాంతం నా గుండెల్లో నేను గుర్తుపెట్టుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నా. పాదయాత్రలో మనం అందరం పడిన కష్టాలు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఎప్పుడన్నా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తే ఆ పాదయాత్ర పుస్తకం తిరిగేస్తా. అది చూసినా నాకు అర్థం అవుతుంది, ఇంత చేశాం, ఇంత సిస్టమేటిక్గా నడిచాం. 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశానంటే దానికి కారణం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. రోడ్డుపైకి వచ్చారు, నిలబడ్డారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి నా పైన దాడి చేయాలంటే సినిమా చూపించారే, అది నేను ఏనాడు మర్చిపోలేనని మా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నా. పెనమలూరు నియోజకవర్గం డీలిమిటేషన్ తర్వాత ఉయ్యూరు పెనమలూరు కలిసినాయి. 10 సార్లు మనం పోటీ చేస్తే 6 సార్లు గెలిచాం. గెలిచినప్పుడు ఎప్పుడు భారీ మెజార్టీతో గెలుస్తాం, ఓడిపోయినప్పుడు స్వల్ప మెజార్టీతో మనం ఓడిపోతాం జరిగింది. అంటే ఎక్కువ శాతం సార్లు మనం మన నియోజకవర్గాన్ని గెలుచుకున్నాం. మన ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు టైగర్ అంటున్నావు భయ్యా, నేను బుల్లెట్ అంటున్నా. మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా, అందరికి అలవాటు కదా ఇది, ఒక వీడియో చూసా. ఒక వ్యక్తి తాగి రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. ఈయన బుల్లెట్ దిగి గట్టిగా 2 కొట్టాడు. ఆయన, అరే నువ్వు ఇటు తాగి పడిపోతున్నావు రోడ్డు పైన, మీ పిల్లల భవిష్యత్తు ఏంటి, పొరపాటున నీకేమవుతుంది, మీ భార్యకి ఏమనుకుంటుంది, మర్చిపోయావా నువ్వు అని గట్టిగా 2 బీకాడు. మళ్ళీ ఇంకోసారి చూసా, పారిశుద్ధ కార్మికులు ఎక్కడో సరిగా క్లీనింగ్ చేయకపోతే ఇదేదో నా బాధ్యత అని చెప్పి బుల్లెట్ ఎక్కి వెళ్ళి
అక్కడ పారిశుద్ధ్యం కార్మికుల చేత కూడా పని చేపించిన గొప్ప ఎమ్మెల్యే మన బోదే ప్రసాద్ గారు. కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటూ కార్యకర్తల సమస్యలు ఎప్పుడున్నా ఒకవేళ పార్టీ అందరి సమస్యలు తీర్చుకోలేకపోయినా ఆయన నిలబడి అవసరమైతే ₹2 ఆయన జోబు నుంచే ఖర్చు పెట్టే గొప్ప గుణమున్న వ్యక్తి బోడే ప్రసాద్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నా, సత్యనారాయణ గారు ఒక సీనియర్ కార్యకర్త ఇంటికి వెళ్ళా. ప్రసాద్ గారు కూడా చెప్పలేదు నేను వెళ్తున్నాను, బహుశా పొద్దున్న తెలిసి ఉంటుంది ఆయనకి. ఆ కార్యకర్త గురించి నేను తెలుసుకున్నా. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నాకు కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఆనాడే ప్రసాద్ గారు నాకు ఆర్థిక సహాయం చేసి ఈ రోజు నన్ను కాపాడాడు బాబు అని సత్యనారాయణ గారు చెప్పారు. సో ప్రసాద్ గారు పనిచేసే వాళ్ళకి ఎక్కువ రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. దానికి అద్భుతమైన ఉదాహరణ నేనే. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ బాధ్యత పెరుగుతుంది. మీ అందరు తెలుసు, మన జరిగిన మహానాడులో అంటే 2025 మహానాడులో మారిన కాలానికి 6 శాసనాలు మనం కొత్తవి ప్రవేశపెట్టాం. దాంట్లో మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం మాటల్లో కాదు. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇంకో పక్కన మీ లోకేష్ కానివ్వండి, ఎప్పుడన్నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు అధికార కార్యక్రమం ముందల గాని అధికార కార్యక్రమం తర్వాత గాని కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము తిరిగి ప్రయాణం చేస్తాం జరుగుతుంది. కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం లేదు. మనం చూసాం, మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు అధ్యక్షుల పక్కన కూర్చుంది అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు. ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. కేంద్ర మంత్రులై ఉండొచ్చు, రాష్ట్ర మంత్రులై ఉండొచ్చు, వాళ్ళు వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ అంటే. కార్యకర్తనే అధినేత అని కేవలం ఒక శాసనంగా చెప్పి మేము వెళ్ళట్లేదు. అది బలంగా నమ్ముతున్నాం, అది మేము అమలు చేస్తున్నాం. మనందరం చూసాం, ప్రతిపక్షంలో కార్యకర్తల త్యాగాలు చూసాం. తోట చంద్రయ్య గారు ఒక అద్భుతమైన ఉదాహరణ. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జయగొట్టమంటే ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయారే, ఆ తోట చంద్రనే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, చట్టాలు సవరణ చేశాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ కక్షలో ఒక కార్యకర్త చనిపోతే వాళ్ళ కొడుక్కి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే. వాళ్ళ అబ్బాయికి ఈరోజు మేము ఉద్యోగం ఇచ్చాం. ముందలకి నడిపిస్తున్నాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పటికీ కలుస్తా ఉంటా. ఇంకో పక్కన ఒక తాత ఉన్నాడు, గుర్తున్నాడా? అంజిరెడ్డి తాత. ఎట్ట మర్చిపోతాం? లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఆయన నామినేషన్ పత్రాలు లాక్కోవాలనుకున్నాడు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని మర్చిపోకూడదు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్న చివరి ఓటు పడి ఈవీఎం బాక్స్ కి లాక్ వేసే వరకు నిలబడిందే మంజుల గారు. ఆ మంజుల గారే మీ లోకేష్ కి స్ఫూర్తి. ఇది తెలుగుదేశం పార్టీ అంటే. నమ్మకున్న సిద్ధాంతాల కోసం, నమ్మకున్న పార్టీ కోసం, నమ్మకున్న నాయకుడు కోసం అహర్నిశలు నిలబడే కార్యకర్తలే మా అధినేత. మీరందరూ చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అనేక ఆర్థిక ఇబ్బందులున్నాయి. మనకి రాష్ట్రం మన చేతికి వచ్చే సమయానికి 99% ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతానికి, పెన్షన్లకి సరిపోయింది. 99%. రూపాయి సంపాదిస్తే ₹60 ఖర్చు. అంత ఆర్థిక ఇబ్బంది ఉన్న భారతదేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా ₹4,000 పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. వికలాంగులకు 6,000, బెడ్కే పరిమితం అవుతే ₹15,000 మనం అందజేస్తున్నాం. రెండోది స్త్రీ శక్తి. ఇక్కడ మహిళలందరూ వచ్చారు, ఆర్టీసీ బస్సులో హాయిగా తిరుగుతున్నారు ఈ రోజు మహిళలు. దానికి కారణం మన కూటమి ప్రభుత్వం. దీపం పథకం ద్వారా ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు మన అకౌంట్లో వేస్తున్నాం. అది కూడా ఇప్పుడు మార్చిపోతున్నాం. గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు వేస్తాం కాకుండా
ప్రతి 4 నెలలకు ఒకసారి ఫిక్స్డ్ డేట్ నాడు ఆ డబ్బులు మా అక్క చెల్లెల అకౌంట్లో జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.